హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ హోమ్ టౌన్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మన రాజీవ్ కనకాల గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అదే కాకుండా ఆయన ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువ ఇస్తుంటారు. ఎందుకు ఆ తక్కువ ఇస్తుంటారు అండ్ ఏంటి అని కొన్ని విషయాలు మనకు తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ శివ, బాగున్నాను శివ, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంటర్వ్యూలు తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్ 1.5 year బ్యాక్ తీసుకున్న డిసిషన్. అంతకుముందు చాలా ఇచ్చాను. పర్సనల్ ఇంటర్వ్యూలు చాలా ఎక్కువ అయిపోయాయి, టూ మచ్ అయిపోయాయి అని చెప్పేసి తగ్గించేశాను. సో నవ్ ఐఎమ్ ఓన్లీ గివింగ్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్. అయితే 1.5 year తర్వాత 1.5 year పైన అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకళ్ళకి బీబీసీలో, మీకు తెలిస్తే కనుక చెప్పండి, బీబీసీలో ఒక లేడీ ఉంటారు, ఆవిడకి ఇస్తాను. ఆమె తెలుసా మీకు? ఐడియా లేదా, కనుక్కోవాలి. ఉంటే కనుక్కొని నాకు చెప్పండి. ఆవిడకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను, మిస్ అయ్యాను. బట్ ఎనీవే కాంపన్సేట్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి ఆవిడకి. సో అదొకటి. అంటే కొంచెం మధ్యలో నేను లావ్ అయిపోవడం ఒకటి, లావ్ అయిపోయాను. దానివల్ల ఆ లావ్ అంటే తగ్గిన తర్వాత కొంచెం సన్నబడ్డ తర్వాత ఇద్దాం అనుకున్నా, అలాగే అలానే ఉంటారన్న. మీరు ఎప్పుడు చూసినా సేమ్ అదే. మధ్యలో లావ్ అయ్యాను, లావ్ అయిపోయాను. మీరు బబుల్ గమ్ రోషన్ సినిమా రిలీజ్ అప్పుడు చూస్తే అసలు ఎలా ఉంది, బుగ్గలు ఇదంతా వచ్చి మెడ ఇవన్నీ ఒకే దీంట్లోకి వచ్చేసాయి. సో అప్పుడు చాలా లావ్ ఉన్నా. సో ఇప్పుడు తగ్గాను, దాదాపు 20 kgs తగ్గాను. ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నాను. అందుకని చెప్పేసి వెయిట్ చేశాను, అంతే, అంతకన్నా ఇంకేం. హోమ్ టౌన్ చేశారు కదా, ఏమైనా మెమరీస్ గుర్తొచ్చాయా మీకు హోమ్ టౌన్ యూస్ చేస్తున్నప్పుడు? అంటే హోమ్ టౌన్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే నాకు, అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. సో నా మెమరీస్ అంతా నా సంజీవ్ రెడ్డి నగరు, నా సాగర్ సొసైటీ, నా బంజారా హిల్స్, నా రోడ్ నెంబర్ 10 జూబిలీ హిల్స్, ఇటువైపే అన్నీ ముడిపడి ఉంది నాదంతా. సరే, మిగతాది చెన్నైలో నేను ఉన్న ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఉన్నప్పుడు అంతగా గుర్తులేవు, కొద్దిగా లీలగా గుర్తున్నాయి మేము ఉన్న ఇల్లు అవన్నీ. అప్పుడప్పుడు చెన్నైకి ఏదైనా షూటింగ్కి వెళ్తే ఊరికే ఆ లైన్కి వెళ్ళి చూసి వస్తాం. ఇప్పుడు నేనేంటంటే సంజీవ్ రెడ్డి నగర్కి వెళ్ళి, B6F3కి మేమున్న మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా పెద్దయ్య వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళి, ఆ తర్వాత మా అత్త వాళ్ళ ఇల్లు అటువైపు ఉండేది, బల్కంపేట దాటిన తర్వాత అటు వెళ్ళి, ఇటువైపు సాగర్ సొసైటీ, బంజారా హిల్స్, అప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది, టవర్ హౌస్, అది ఇప్పుడు లేదు, నో మోర్, అది పెద్ద అయిపోయింది. అది మళ్ళీ సాగర్ సొసైటీ, మళ్ళీ రోడ్ నెంబర్ 10, ఇవన్నీ ఊరికే చూసుకొని వస్తాను. నా మెమరీస్ అన్ని ఇక్కడే. మా మదర్ది వచ్చి ప్రొద్దుటూరు, రాయలసీమ. వాళ్ళేమో 1950-51 టైంకి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయారు. సో అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ ఏమీ లేదు, నో కనెక్షన్. మా నాన్నది యానాం. సో న్యాచురల్గా నాది యానామే కదా. తక్కువ కదన్నా, తక్కువ వెళ్ళడం. నేను బాటిల్ కూడా తక్కువ అంటారు రేట్. అబ్బా, నీకు ఇలాంటి విషయాలు తెలుసా అంటుంటారు అని ఎప్పుడు వెళ్ళే. తక్కువే, డెఫినెట్గా తక్కువే, 30% ఏదో తక్కువ ఉంటుంది. న్యాచురల్ డీజిల్ కూడా తక్కువ ఉంటుంది. అది మాత్రమే అడుగుతావు తక్కువ అని, మిగతా డీజిల్ గురించి అంటే ట్యాక్స్ తక్కువ. సో అక్కడికి చాలా తక్కువ సార్లు వెళ్ళొచ్చాను. బట్ ఆఫ్ లైట్ మా ఫాదర్ పోయిన తర్వాత వెళ్ళి రావడం జరుగుతుంది అప్పుడప్పుడు. అందరూ వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని చెప్తున్నారు. సో న్యాచురల్గా ఇప్పుడు నా కనెక్షన్స్ పెంచుకోవాలి, వాళ్ళందరూ అంత ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వాళ్ళందరితో 2-3 రోజులు 4 రోజులు గడిపి రావాలి, అందరితో కలిసి రావాలని. హోమ్ టౌన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ బలంగా పెరిగిపోయింది. అంటే రూట్స్ మర్చిపోకూడదు, వెళ్ళి రావాలి, ఒక 3 రోజులు 4 రోజులు కలిసి రావాలి, స్పెండ్ చేసి రావాలి. ఎస్, డెఫినెట్గా వాళ్ళందరినీ కలిసి రావాలి. గోదావరి గట్టు మీద కూర్చొని వచ్చినా చాలు, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చినా రాకపోయినా సరదాగా గోదావరి గట్టు మీద కూర్చున్నా కానీ ఆ టైం, ఆ గాలి, ఆ పచ్చని గాలి, అది కొంచెం స్పెండ్ చేసి రావాలి. మిస్ అయ్యారు డెఫినెట్గా, అంతే. సో వెళ్ళి రావాలి. ఇది ఎందుకంటే నా పిల్లలకు కూడా రేపొద్దున కనెక్షన్ ఉండాలి ఆ ప్రాంతంతో. రేపొద్దున వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు. సో ఇప్పుడు ఇంకొక తరం వెళ్ళిపోయిందంటే తర్వాత ఏమవుతుంది, కనెక్షన్ పోతుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే ప్రొద్దుటూరు నుంచి మైగ్రేట్ వచ్చేసారో అక్కడ ఎవరు లేరు, కనెక్షన్ లేకుండా పోయింది. సో అలా అవ్వకూడదు, ఉండాలి అక్కడ ఎంతో అని చెప్పేసి బలంగా ఉంది. నేను డెఫినెట్గా ఇప్పుడు నేను ఉన్నంత కాలంలోపు కనెక్షన్ బలం చేసుకొని, రోషన్ వాళ్ళకు కూడా మనసుకు కూడా ఆ కనెక్షన్ బలం చేసి పరిచయం చేసి. రాజీవ్ కనకాల గారు ఏదైనా సినిమా చేశారంటే ఆ సినిమాలో కానీ లేకపోతే మొత్తం క్యారెక్టర్ ఎండ్ చేసి చనిపోతుంటారు. పోనీ ఈ సిరీస్ లోనే బతుకుంటారా అని కామెంట్లు మొత్తం ఈ సిరీస్ కింద వచ్చాయి.
సరే అది మళ్ళీ సరే వాళ్ళకి జనాలకి ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇద్దాం. హోమ్ టౌన్లో అయినా బతికుంటాడా లేదా సిరీస్లో అని. సో చూడండి, చూస్తే సిరీస్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది రాజీవ్ అన్నవాడు ఇందులో బతుకున్నాడా లేదా అని. సో వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్. అంటే చేసిన అంటే నేను నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను, కథ నాకు ఇందులో బాగా నచ్చి నేను వెంటనే అంటే మామూలుగా ఎవరైనా ఏం చూస్తారు, ఆ కథ నచ్చి ఆ కథలో నా క్యారెక్టర్ నచ్చి చేయాలి. నాకు కాదు, నాకు కథ నచ్చింది, తర్వాత నాకు నా క్యారెక్టర్. మిగతా ఎందుకంటే కుర్రాడు మెయిన్, ప్రజ్వల్ అనే కుర్రాడు, శ్రీకాంత్ పల్లె అనే క్యారెక్టర్, నా కొడుకు క్యారెక్టర్ మెయిన్, ఆయన కూతురు క్యారెక్టర్ మెయిన్, నేను ఝాన్సీ గారు సపోర్టివ్ క్యారెక్టర్స్. బట్ డైరెక్టర్ కూడా మాకు స్పేస్ ఇచ్చాడు కాబట్టి, అందులో ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఇంకొక ఎలిమెంట్స్ అవన్నీ ఇచ్చాడు కాబట్టి మాకు కూడా కొద్ది గొప్ప ఎస్ మేము కూడా చాలా మంచి వీ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అని ఫీల్ అవుతాం. ఆ ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు నడిపించింది కదా అంతలా అని అనిపించింది. లేదు, ఉంటాం డెఫినెట్ గా, ఆ క్యారెక్టర్ కూడా ఉంది, సబ్స్టెన్స్ ఉంది, బట్ మేము ఎంతైనా సపోర్టివే. బట్ అల్టిమేట్ గా మమ్మల్ని కూడా పర్ఫామ్ చేయడానికి అక్కడక్కడ మమ్మల్ని మేము ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్టర్, మేము కూడా ఒక రకంగా మెయిన్ అయ్యాం. మెయిన్ అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేరు. అలాంటిది ఎందుకు ఫుల్ లెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి ఎప్పుడు. అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి, అవును, మీకు అది లేదు, అది కూడా నేను విన్నాను. అది ఒక విధంగా తప్పు నాది, ఎందుకంటే నాకు 100% తప్పే. సి యూ హ్యావ్ టు బీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి? యాక్టింగ్, గ్లామరస్ ఫీల్డ్, వేర్ ర్యాట్ రేస్లో మీరు ఉంటే తప్ప, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పిఆర్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్. సరే, లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది, అడగకుండానే వేషాలు వచ్చాయి. సరే, నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి, గడిపేశాను. ఇప్పటిదాకా అడగలేదు. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను, ఆఫ్టర్ మై 50th దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నాను, వై నాట్ ఐ ఆస్క్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మేము సరైనోడు చేసేటప్పుడు చూసి, నేనేదో కోర్ట్ సీన్లో చేస్తున్నాను, పిలిచాడు దూరం నుంచి, ఫ్రెండ్స్ అని చెప్పండి. నాకు తెర మీద 10 మంది ఆర్టిస్టులు ఉన్నా, 10 మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్నే చూడాలనిపిస్తుంది సార్, అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు ఎందుకు, సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు ఎక్కువగా కనపట్లేదు, చేయట్లేదు అంటే, నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి, అడగలేదండి అని. సార్ అడగాలి సార్, అడగకపోతే ఎలాగా? మేము హీరోలు ఏంటి, మా పద్ధతిలో మేము ఒకటి అంటాం, కలిసి చేద్దాం బ్రదర్ అంటాం, మీరు కూడా అలాగే చెప్పండి, కలిసి చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి, తప్పులేదని. అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను, బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం, వదిలేశాను. బట్ నా తప్పు కాదనిపిస్తోంది, నేను డెఫినెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్, ఏదైనా ఉంటే చేద్దాం అని చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకని సన్నగా అయ్యాను, ఇంకా సన్నగా అవ్వాలి. ఇంకొక 2 months తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్. అని మీరు ఒకవేళ అడిగితే, ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా, డైరెక్టర్లను అడుగుతారా? హీరోలను అడగరా? హీరోలను అడగను, ఏదైనా ఉంటే డైరెక్టర్లను అడగాలి, లేకపోతే ప్రొడ్యూసర్లను అడగాలి, అంతే. ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా, అందరూ పరిచయం, అదే చాలా మంచి పరిచయం. హీరోస్ని అడగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. అవును, నేను ఏమైనా నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి, జాబ్ ఇచ్చేవాళ్ళని అడగాలి, అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్, ఎందుకు వాళ్ళు కదా, వాళ్ళిద్దరిని అడుగుతాను.